కోడింగ్ తక్కువ, టెస్టింగ్ వర్సెస్ డేటా అనలిస్ట్. దేంట్లో కోడింగ్ తక్కువ ఉంటుంది, దేంట్లో ఫ్యూచర్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరికి సూట్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ అయితే ఇక్కడ జనరల్గా చూసుకుంటే టెస్టింగ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆటోమేషన్ టెస్టింగ్ బాగుంది. అండ్ మాన్యువల్తో అంటే అసలు కోడింగ్ లేని మాన్యువల్ నేను నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకుంటానంటే అలాంటి పరిస్థితి లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే డేటా అనలిస్ట్, ఎస్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఆల్సో తర్వాత చూసుకుంటే అండ్ ఇప్పుడు టెస్టింగ్ విత్ ఏఐ కానీ, ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్లో చాలా మోడ్యూల్స్ ఉన్నాయి. వాటిల్లో నేర్చుకుంటే ప్యాకేజెస్ అనేది ఎంతవరకు రావచ్చు అంటే 20 to 30 LPA వరకు వచ్చేదానికి హైయెస్ట్ ప్యాకేజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 8 years 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం డేటా అనలిస్ట్ విషయానికి వస్తే దాదాపు దెర్ ఈజ్ అ హ్యూజ్ స్కోప్ అండ్ ఐ కెన్ సే దట్ అన్లిమిటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే డేటా అనలిస్ట్ నుంచి డేటా సైన్స్కి మూవ్ అవ్వచ్చు. డేటా సైన్స్లో మళ్ళీ మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏఐకి ఇంక్లూడ్ అవ్వచ్చు. సో ఎంత అంటే దాదాపు ₹1,00,00,000 వరకు 1 CR వరకు వెళ్ళేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అగైన్ ఇప్పుడు ఇంకో కొంతమంది అంటారు అంటే ఇప్పుడు నేను డేటా అనలిస్ట్ నేర్చుకుంటే 1 crore ప్యాకేజ్ వస్తుంది అంటారు. అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. మన కెపాసిటీని బట్టి, క్యాపబిలిటీని బట్టి మనం ఎంత కష్టపడతామో అండ్ మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నానో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి డేటా అనలిస్ట్లో కెరియర్ స్టార్ట్ చేస్తే డేటా సైన్స్ తర్వాత ఏఐకి వెళ్ళి ₹1,00,00,000 ఎంత దూరం వెళ్తారా అంటే చెప్పలేని పరిస్థితి. అది ఇండివిజువల్ పర్సన్ మీద ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు అండ్ ఎంత స్కిల్ నేర్చుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అవకాశం ఉంది. ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతావు అనేది నీ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. అండ్ ఇక్కడ తర్వాత చూసుకుంటే కోడింగ్ విషయం చూసుకుంటే కోడింగ్ విషయం చూసుకుంటే టెస్టింగ్లో కంపారిటివ్లీ డేటా అనలిస్ట్ కంటే కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డేటా అనలిస్ట్ చూసుకుంటే పవర్ బిఐ కానీ, పైథాన్ కానీ, లేకపోతే ట్యాబ్లు, SQL, రూబీ, సో ఇలా రకరకాల లాంగ్వేజెస్ మీద మనం కొంచెం బేసిక్ అవగాహన అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత విషయం చూసుకుంటే ఫ్రెషర్స్ కాల్స్ ఉంటాయి అంటే టెస్టింగ్లో కూడా కాల్స్ ఉంటాయి. అండ్ అట్ సేమ్ టైం డేటా అనలిస్ట్లో కూడా ఫ్రెషర్కి అయితే కాల్స్ ఉంటాయి. అండ్ గ్రోత్ విషయం చూసుకుంటే బోత్ ఆర్ గుడ్. అండ్ టెస్టింగ్ కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. అండ్ డేటా అనలిస్ట్ అనేది కొంచెం ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అండ్ తర్వాత అప్గ్రేడేషన్ విషయానికి వస్తే ఎక్కువగా అప్గ్రేడేషన్ అయ్యేదానికి టెస్టింగ్కి ఛాన్సెస్ అంటే కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. అండ్ డేటా అనలిస్ట్కి చాలా హ్యూజ్ స్కోప్ అయితే ఉంటుంది. అండ్ టెస్టింగ్ టూల్స్ చూసుకుంటే సెలినియం, జావా, API, టాస్క్ అండ్ ఇవన్నీ చాలా టూల్స్ అయితే ఉంటాయి. లైక్ డేటాబేస్ టెస్టింగ్, పెగా టెస్టింగ్, సిప్రెస్, అప్లికేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే ఒక టెస్టింగ్ సంబంధించిన మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఇన్ని మల్టిపుల్ పెగా టెస్టింగ్ అని, సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ అని చాలా ఉంటాయి. వాటన్నిటి మీద మనం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరియాస్ మనం డేటా అనలిస్ట్ నేర్చుకుంటే పవర్ బిఐ సైడ్ వెళ్ళొచ్చు, SQL సైడ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్ వెళ్ళొచ్చు, అండ్ మెషిన్ లెర్నింగ్ వెళ్ళొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళొచ్చు. అంటే డేటా అనలిస్ట్ నేర్చుకొని ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకుంటూ హైరార్కీ అనేది మనము ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే టెస్టింగ్కి ఆపర్చునిటీస్ 365 days ఉంటాయి. కానీ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డేటా అనలిస్ట్ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ సినారియోస్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే టెస్టింగ్ అనేది కొంచెం కోడింగ్ తక్కువ, మరీ అంత నేను ఎక్కువ ప్రెషర్ తీసుకోలేను అనే వాళ్ళు టెస్టింగ్ సూట్ చేసుకోవచ్చు. ఎంత ప్రెషర్ అయినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, నా మ్యాక్సిమం ఎంత వరకు నేను కష్టపడాలి, ఎంత మంచి ప్యాకేజ్కి వెళ్ళాలి అనుకుంటే డేటా అనలిస్ట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ఆర్ డిఫరెంట్. అసలు రెండు కంపేర్ చేయడానికే లేదు. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. బట్ స్టిల్ ఏంటి అంటే కోడింగ్ తక్కువ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే సో టెస్టింగ్లో కోడింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని సినారియోస్, టెస్ట్ కేసెస్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ డేటా అనలిస్ట్ అలా కాదు, కొంచెం ఉండాల్సి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో AI టూల్స్ చాలా వచ్చాయి. చాలా AI టూల్స్ అంటే మనము కోడ్ కరెక్ట్గా ఉందా లేదా, మన సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే మంచిగా కోడ్ రాసి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే అంతా కూడా సింప్లిఫై వచ్చేసింది. బట్ ఏంటి అంటే మనకి నాలెడ్జ్ ఆ AI టూల్స్ని ఎలా వాడుకోవాలి, కంపెనీస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి లేదా కూడా ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ డేటా అనేది థెఫ్ట్ అవుతుంది కదా. సో ఇలా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఎనీవే, సో ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. రెండు మంచి కెరియర్సే, దీన్ని తక్కువ అంచనా వేయడానికి అయితే అస్సలు లేదు. రెండు వెరీ గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. డేటా అనలిస్ట్ చూసుకుంటే హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, బెంగళూరులో మంచి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు యానిమేటెడ్ లెర్నింగ్స్ వచ్చాయి కొత్తగా. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.